వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో కొన్ని మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించినవండి ఇవి. ప్రాథమిక హక్కులు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఇండియన్ పాలిటీలో. సో ఫస్ట్ బిట్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఏ ప్రకరణలు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతున్నాయి? భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఏ ప్రకరణలు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతున్నాయి? ప్రకరణ 12 నుంచి ప్రకరణ 35 వరకు. సో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 వచ్చేసి ప్రాథమిక హక్కులండి, ఫండమెంటల్ రైట్స్. ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు? ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు? అమెరికా రాజ్యాంగ స్ఫూర్తితో అండి. భారత రాజ్యాంగంలోని ఏ భాగమును భారత్ మ్యాగ్నా కార్టాగా పేర్కొంటారు? భారత రాజ్యాంగంలోని ఏ భాగమును భారత్ మ్యాగ్నా కార్టాగా పేర్కొంటారు? 3వ భాగం. మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నవి? మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు సంపూర్ణమైనవి, సమగ్రమైనవి, న్యాయబద్ధమైనవి. ఈ 3 అండి. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను పొందుపరచాలని సూచించిన కమిటీలు ఏవి? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను పొందుపరచాలని సూచించిన కమిటీలు మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928, కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 1931, తేజ్ బహదూర్ సప్రూ కమిటీ 1945. ఈ 3 అండి. మొట్టమొదటిసారిగా 1895లో స్వరాజ్య బిల్లులో ప్రాథమిక హక్కులను ప్రతిపాదించిన వారు ఎవరు? సో మొట్టమొదటిసారిగా 1895లో స్వరాజ్య బిల్లులో ప్రాథమిక హక్కులను ప్రతిపాదించింది బాల్ గంగాధర్ తిలక్. ఏ దేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు? ఏ దేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు? అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్దిష్ట రూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్ ఎవరి అధ్యక్షతన జనవరి 24, 1947న సలహా సంఘాన్ని నియమించింది? ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్దిష్ట రూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్ ఎవరి అధ్యక్షన జనవరి 24, 1947న సలహా సంఘాన్ని నియమించింది? సర్దార్ వల్లభాయ్ పటేల్. విద్యా సాంస్కృతిక హక్కును గురించి తెలియజేసే ప్రకరణలు ఏవి? సో విద్యా సాంస్కృతిక హక్కును గురించి తెలియజేసే ప్రకరణలు 29 మరియు 30 అండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఆస్తి హక్కును సంపూర్ణంగా రద్దు చేశారు? సో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును సంపూర్ణంగా రద్దు చేశారండి. ఏ ప్రకరణ ప్రకారం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా మిగిలిపోయింది? సో ప్రకరణ 300A ప్రకారం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా మిగిలిపోయింది. 1978 నుండి భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులను కల్పిస్తున్నారు? 1978 నుండి భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులను కల్పిస్తున్నారు? 6. సో మొదటగా భారత రాజ్యాంగం భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులను సమకూర్చడం జరిగింది? సో మొదటగా భారత రాజ్యాంగం భారత పౌరులకు 7 హక్కులను సమకూర్చడం జరిగింది. పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షలను రాజ్యం పాటించరాదని ఏ అధికరణ స్పష్టం చేసింది? పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని అధికరణ 15th తెలుపుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందండి, సో ఒక యాప్ ఉందండి ఇండియన్ పాలిటీకి ప్లే స్టోర్లో, ఇండియన్ పాలిటీ తెలుగు అని. సో మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద నేను డిస్క్రిప్షన్లో ఈ యాప్కి లింక్ ఇస్తాను. సో మీరు ప్రాక్టీస్ టెస్ట్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1955లో పార్లమెంట్ అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. అయితే అస్పృశ్యతకు సంబంధించిన అధికరణ ఏది? 17వ అధికరణం. ఏ అధికరణ ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదుల్ని రాజ్యం ప్రసాదించకూడదు? 18వ అధికరణం. 19వ అధికరణం 1వ క్లాస్ ప్రకారం భారత పౌరులకు ఎన్ని రకాల స్వాతంత్రాలు ఉన్నాయి?
19వ అధికరణం 1వ క్లాస్ ప్రకారం భారత పౌరులకు 7 రకాల స్వాతంత్రాలున్నాయి. కింది వానిలో ప్రాథమిక హక్కు కానిది ఏది? సో, ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదండి. 2002 అధికరణం 21A ద్వారా 6-14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఏ సవరణ ద్వారా పేర్కొన్నారు? సో, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6-14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం 14 ఏళ్లలో పిల్లలను కర్మాగారాలు, గనుల వంటి ప్రమాదకరమైన ఆరోగ్యానికి హాని కలిగించే పనులలో నియమించరాదు? సో, ఆర్టికల్ 24 ప్రకారం అండి 14 ఏళ్లలో పిల్లల్ని కర్మాగారాలు, గనుల వంటి ప్రమాదకరమైన ఆరోగ్యానికి హాని కలిగించే పనులలో నియమించరాదు. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ ప్రాథమిక హక్కులకి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.